హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఈరోజు ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది ఊటీ దగ్గర కేరళ బార్డర్లో ఉంటుంది. వైల్డ్ ప్లానెట్ దేవలా. సో మీరు ఇప్పుడు చూస్తున్నవి ఇక్కడ రూమ్స్. ఈ ప్రాపర్టీలో ఆల్మోస్ట్ 46 రూమ్స్ ఉన్నాయి. ఇది కొంచెం లగ్జరీ రిసార్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ నేచర్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అసలు బిఎస్ఎన్ఎల్ తప్ప ఏ నెట్వర్క్ వర్క్ చేయదు. సో చూడొచ్చు. బట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ నేచర్ వాక్, స్విమ్మింగ్ పూల్స్, రెయిన్ ఫారెస్ట్ వాక్, క్యాంప్ ఫైర్, తర్వాత ఆల్ అవుట్డోర్ ఫుట్సాల్ ఆడడానికి ప్లేస్ ఉంది. మేబీ బాక్స్ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. అండ్ షటిల్ ఆడచ్చు, బాస్కెట్బాల్ ఆడచ్చు. అండ్ ఇండోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో కంప్లీట్గా ఒక 2 to 3 days స్టే చేయాలంటే ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్. వీళ్ళ దగ్గర 3 or 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అది ఒక టైప్. సో ఇక్కడున్న ఒక టైప్. సో మళ్ళీ పైన అక్కడ ఉన్నాయి చూడండి, అది ఒక టైప్. సో బేస్డ్ ఆన్ ద లగ్జరీ దట్ యూ ఎక్స్పెక్ట్, the price varies. స్టార్టింగ్ అరౌండ్ 15,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటా వీళ్ళ రూమ్స్. చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది ఈ ప్లేస్. ఈ ఎక్స్పీరియన్స్ కోసమైనా మీరు రావాలి. ఇట్స్ వర్త్ ఇట్ రియల్లీ. ఫుల్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ చూసినా కూడా. అండ్ రైనీ సీజన్లో కొంచెం ఇబ్బందే, లీచెస్ అలాంటివి ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో, టీ గార్డెన్స్ అండ్ కాఫీ ఎస్టేట్స్లో ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. అండ్ ఈ బ్రిడ్జ్ మీరు చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ టైమ్స్లో ఈ బ్రిడ్జ్ లిట్ అప్ ఉంటుంది మొత్తం. సో అండ్ బికాస్ ఇట్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, ఆఫ్టర్ 6 PM ఎవ్వరు కూడా నడవడానికి ఉండదు. మీరు చూడొచ్చు, వాళ్ళ జీప్స్ వస్తున్నాయి. ఇలానే వాళ్ళ జీప్స్లోనే మిమ్మల్ని షటిల్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా, సపోజ్ మీరు గేమ్స్ ఆడడానికి వెళ్ళాలన్నా, లేదంటే డైనింగ్ ఏరియాకి వెళ్ళాలన్నా, ఆఫ్టర్ 6 ఆర్ ఈవెన్ బిఫోర్ 6 మనకు ఓన్లీ ఇంటర్కామ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ. బికాస్ సెల్ ఫోన్స్ వర్క్ చేయవు కాబట్టి ఆ ఇంటర్కామ్ సిస్టమ్స్లోనే వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. సో వితిన్ ఫ్యూ మినిట్స్ మీకు వీళ్ళ వెహికల్స్ అనేవి వచ్చేస్తాయి మీ రూమ్ ఎక్కడున్నా కూడా. ప్రతి ఒక్క రూమ్కి కూడా యాక్సెస్ ఉంది, రోడ్ యాక్సెస్. ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers మన వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసేయాలి. అక్కడ నుంచి వీళ్ళ వెహికల్స్లోనే తీసుకొస్తారు లోపలికి. సో మొత్తం వీళ్ళ వెహికల్స్లోనే తిప్పుతారు మనల్ని. మీరు చూడొచ్చు ఈ బ్రిడ్జ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, హ్యాపీ ఇక్కడ నిల్చొని రిలాక్స్ అయిపోతుంది. అంత పీస్ఫుల్గా ఉంటుంది. I just want you to relax and enjoy the feel. నేను విజిట్ చేసింది మార్చ్ 1st వీక్లో. మార్చ్ 1st వీక్లో ఇంత గ్రీనరీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది సంథింగ్ రేర్ మన ఇండియాలో.
మామూలుగా చెట్లన్నీ ఈ టైంలో ఫాల్ లీవ్స్ అన్నీ డ్రై అయిపోయి అలా ఉంటుంది. బట్ మీరు చూడొచ్చు ఎంత గ్రీన్గా ఉందో. అండ్ వెల్ మెయింటైన్ టీ గార్డెన్స్. ఆ ఫర్గాట్ టు టెల్, ఇక్కడ ఫిషింగ్ కూడా ఉంది, కయాకింగ్ కూడా ఉంది. ఆ లేక్లో చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ 7 o'clock ట్రెక్కి తీసుకెళ్తారు. సో దట్స్ వై ఐఎమ్ అవేక్ సో ఎర్లీ. ఇట్స్ అరౌండ్ 6:30. వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ ఆల్సో. So it's a complete 100-acre property owned by some Keralites. మీరు గమనించినట్లయితే ప్రాపర్టీ మొత్తం అట్లా ఎలక్ట్రిక్ ఫెన్స్డ్ ఉంటుంది. టైగర్ రిజర్వ్ మధ్యలో ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫెన్స్డ్ కంప్లీట్లీ. సో దేర్ ఆర్ సైటింగ్స్ ఆఫ్ లెపర్డ్స్ హియర్. నీలగిరి లంగూర్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, అండ్ సివెట్ క్యాట్ ఉంది, మలబార్ స్క్విరల్స్ ఉన్నాయి, పికాక్స్, జంగిల్ ఫౌల్, డీర్ ఇవన్నీ కామన్. సో నేను పదే పదే ఎందుకు ఇటు సైడ్ ఫోకస్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందో లేదో, బట్ నాకు దూరంలో ఏదో ఒక డిఫరెంట్ యానిమల్ సౌండ్ వినిపిస్తుంది. ఇట్ ఈస్ వైల్డ్ క్యాట్ అరుస్తున్న ఫీల్ వస్తుంది. అది వింటుంటే ఎంత పెద్దగా ఉండేది. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంది. కిడ్స్కి సపరేట్గా స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ ఫర్ ఎల్డర్స్ కూడా. జిప్ లైన్ ఉంది. జిప్ లైన్ ఒక్కటి ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. మిగతావన్నీ కూడా దే డోంట్ ఛార్జ్. ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. ఫుడ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉంటాయి. నేను కంప్లీట్గా అటు సైడ్ వెళ్దామంటే మధ్యలో మంకీస్ బ్లాక్ చేసినాయి, మీరు చూడొచ్చు. వాటిని దాటుకొని వెళ్ళడం కొంచెం కష్టం. ఓకే, ఇటు సైడ్ వెళ్ళి ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టేక్ యూ టు ద డైనింగ్ ఏరియా అండ్ షో యూ. ఇట్స్ గ్రేట్ ప్లేస్. క్యాంప్ ఫైర్ ఉంటుంది, సమ్ ఫన్ గేమ్స్ పెడతారు, మ్యూజిక్, సింగింగ్. These are the basic rooms that they have. Air conditioned rooms. సమ్మర్లో కూడా విజిట్ చేయొచ్చు కావాలంటే. అండ్ యా, వెల్ మెయింటైన్డ్ రెసార్ట్. అప్రాక్సిమేట్గా వీళ్ళ స్టాఫ్ అరౌండ్ 130 మెంబర్స్ ఉన్నారు. స్టాఫ్తో చాలామందితో నేను ఇంటరాక్ట్ అయ్యి చూసాను. దే ఆర్ ఆల్సో హ్యాపీ విత్ ద మేనేజ్మెంట్ అండ్ ద వే దే టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళ శాలరీస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు స్టాఫ్. నిన్న వచ్చినప్పుడు స్టాఫ్కి ఇంటర్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, షటిల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. So many things, no, that keep us together. It was a nice experience. అక్కడ
ఇక్కడ ఇలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా బాగుంది. సో ఇది రెయిన్ ఫారెస్ట్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనల్ని నేచర్ వాక్కి తీసుకెళ్తారు. ఐ షుడ్ టెల్ యూ, దిస్ ఇస్ కోర్ జంగల్ ఏరియా. ఇక్కడ అన్ని రకాల పాములు ఉన్నాయి. పాములు అంటే భయం అనుకుంటే రిసార్ట్ మధ్యలోనే తిరుగుతుండాలా, రూమ్స్లోనే కూర్చోవాలా, వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్స్లోనే తిరగాల. వాక్ చేసుకుంటూ నేచర్లోకి వెళ్ళి ఫొటోస్ దిగాల, చూడాలా, ఆ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు టేక్ దిస్. కింగ్ కోబ్రా ఉంది, వైపర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైపర్స్, సో డిఫరెంట్ కలర్స్. మీరు చూడొచ్చు. నేను ఆల్మోస్ట్ ఫ్రింజెస్. ఇదంతా రెయిన్ ఫారెస్ట్. చూస్తారంటే ఈ చెట్లు ఎంత హైట్ ఉన్నాయో అసలు సన్లైట్ కిందికి రావడం కష్టం. రెయిన్ ఫారెస్ట్ అంటే అసలు కింద గడ్డి మొలవదు, ఎందుకంటే సన్లైట్ కింది వరకు రీచ్ కాదు. సో అంత టాల్గా ఉంటాయి ఈ చెట్లు. వీడియో తీసుకుంటూ మాట్లాడుతూ నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు చూడొచ్చు ఇంత స్లోప్. అక్కడక్కడ సిల్వర్ ఓక్ ట్రీస్ ఉన్నాయి టీ గార్డెన్స్లో. వినిపించిందా? అది జంగల్ ఫాల్, అది అరుస్తున్నది. నేను ఎక్కువ మాట్లాడట్లేదు, పైకి ఎక్కుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. సో దట్స్ వాట్, వీ డోంట్ గెట్ టు లివ్ ట్వైస్. So make the most out of it. మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఒక ప్లాస్టిక్ కానీ ఒక పేపర్ కానీ కనిపించదు. వీళ్ళ స్టాఫ్ ఎప్పుడు వర్క్ చేస్తున్నారో కూడా తెలియదు, ఇంత నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. సో ఇక్కడ చూడొచ్చు ఒకరు ఊడుస్తున్నారు. లెట్స్ నాట్ డిస్టర్బ్ హిమ్. We should understand that is the reason, the efforts of these people. That's the reason it's so neat and clean. Morning. You should read this.
మంచి ఫ్రెష్ ఎయిర్ పెంచుకోవాలి, ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి మన వ్యూవర్స్ అందరం కూడా అనుకుంటున్నాను. సో దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో చెప్పాను కదా, వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఇక్కడి వరకు అలౌడ్, ఇంకేం ఉండవు. ఇది చిన్న టక్ షాప్ లాగా అండ్ హోమ్ డెకార్ లాంటివి. ఇట్స్ క్లోజ్డ్ రైట్ నౌ. ఇక్కడ క్యాంప్ ఫైర్ ఏరియా, ఇక్కడ కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ ద మెయిన్ ప్లేస్. ఇక్కడికి వస్తే తప్ప మీకు వైఫై ఉండదు. కొన్ని రూమ్స్ ఉన్నాయి ప్రీమియం రూమ్స్, వాటికి మాత్రం వైఫై ఫెసిలిటీ ఇచ్చాడు. బికాస్ సంబడి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినా కూడా డ్యూ టు సమ్ రీజన్స్ దే కెనాట్ బి అన్అవైలబుల్ ఫర్ పీపుల్. కాబట్టి ఏదో ఒక రీజన్స్తో వాళ్ళు అవైలబిలిటీలో ఉండాలి. అలాంటి రూమ్స్కి వైఫై ఫెసిలిటీ ఇచ్చాడు. ఇది జస్ట్ లాబీ సిట్టింగ్ ఏరియా లాగా, వేర్ యూ కెన్ సిట్ అండ్ రిలాక్స్. దిస్ ఇస్ సబీష్. ఆయన హీస్ ద what do you say, receptionist or something. He was the one who booked room for us. You can see fish ఉన్నాయి. They'll give you fish food to feed them. Kids can have nice time here. So, and then I'll show you the dining place. సో ఇది ఒక ప్లేస్. బఫే అంతా ఇక్కడే ఆర్గనైజ్డ్ అయి ఉంటుంది. The food was really delicious. చాలా బాగుంది. వెజిటేరియన్స్కి నేను రివ్యూ చెప్పలేను, బికాస్ నేను ఎక్కువ నాన్ వెజ్ తీసుకున్నాను. నాన్ వెజ్ వాస్ రియలీ గుడ్. మలబార్ జాయింట్ స్క్విరల్స్ అంటే కనిపిస్తే బాగుంటుంది, మీకు చూపించచ్చు. బట్ ఇలా ఉంటాయి, వెరీ క్యూట్ లుకింగ్. ఫ్లయింగ్ స్క్విరల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ జంగల్ కంప్లీట్గా 4 డిఫరెంట్ జోన్స్గా డివైడ్ అయి ఉంది. సో కోర్ ఏరియాలో ఇలాంటి ఫ్లయింగ్ స్క్విరల్స్, ఫ్లయింగ్ లిజర్డ్స్, మనం చూడని స్నేక్స్, సో అలాంటివన్నీ కోర్ ఏరియాలో ఉంటాయి. మనం యాక్చువల్గా ఫ్రింజెస్లో ఉన్నాం, బార్డర్స్లో. ఇక్కడ డీర్ ఇలాంటివి, ఎలిఫెంట్స్ రావడానికి అప్పుడప్పుడు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏరియాకి వెళ్తే కొంచెం లెపర్డ్స్ కానీ టైగర్స్ కానీ అవన్నీ సఫారీస్కి వెళ్ళినప్పుడు కొంచెం కోర్కి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ముదుమలై టైగర్ రిజర్వ్ దగ్గర సే అబౌట్ 30-40 కిలోమీటర్స్లో మీకు సఫారీ దొరికిపోతుంది. సో వైల్డ్ ప్లానెట్ స్టేకి వచ్చినట్టయితే ఇంకా తర్వాత బయటికి వెళ్ళేది ఇట్స్ నాట్, ఐ డోంట్ అడ్వైజ్ ఆన్ దట్, బికాస్
ఇక్కడే మీకు టైం సరిపోతుంది, వీళ్ళ యాక్టివిటీస్ ఇది ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఇక్కడే స్టే చేయడం అంతే. ఇంకా మళ్ళీ మనం వెహికల్స్ తీసుకొని సఫారీకి వెళ్ళడం ఇలాంటివన్నీ ఉండదు. ఈ రూమ్స్ దగ్గర నుంచి మీకు వ్యూ చూపిద్దామని తీసుకొచ్చాను. సన్ రైజ్ అవుతుంది చూసారుగా. కన్నా క్లీన్ చేస్తున్నాడు. చూడొచ్చు సన్ రైజ్ అవుతుంది. ఇది ఈ రూమ్స్కున్న అడ్వాంటేజ్, ఇక్కడ సన్ రైజ్ అది. దిస్ ఇస్ నెక్స్ట్ టు ద డైనింగ్ ఏరియా. సో అక్కడక్కడ ఇలా ఉంటాయి కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండడానికి. Now I'll take you to the small passage. టీ గార్డెన్ లోపలికి తీసుకెళ్తాను మిమ్మల్ని. అక్కడక్కడ మీరు గమనించినట్లయితే రూమ్స్ ఉన్నాయి, కాటేజెస్. ఆ రూమ్స్ అన్నిటికీ యాక్సెస్ ఆ బ్రిడ్జ్ ఒకటి, అటు నుంచి మళ్ళీ వెహికల్స్ వెళ్ళడానికి ఒక్కొక్క రూట్ ఉంది. గమనిస్తే వాళ్ళ జీప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళకి షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి డ్రైవర్స్కి. 2 o'clockకి రెస్ట్ తీసుకొని మళ్ళీ 5 o'clock వస్తారు. 5 to 11 షిఫ్ట్. సో క్యాంప్ ఫైర్, డిన్నర్ చేసిన గెస్ట్ అందరినీ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళడానికి. ఇప్పుడు నాకు తెలిసి వెహికల్స్ ట్రెక్కి వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళడానికి, పికప్ చేసుకోవడానికి ఈ లాబీ ఏరియాకి రమ్మన్నారు కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో అది ఓకే. మనం ఫాస్ట్గా ఈ ప్లాంటేషన్ వాక్ కంప్లీట్ చేసి ట్రెక్కి వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత థాట్ఫుల్గా ప్లాన్ చేశారో చూడండి. ఈ చెట్లు కూడా విత్ విజన్ దేవుడు అంటే ఇలా వస్తుంది ప్యాసేజ్ అని. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మనం చూస్తే నేచర్ లవర్స్ చెట్లు నాటాలనుకుంటుంటారు, చెట్లు నాటేస్తారు. సో బట్ ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ అ విజన్. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ చెట్టు, ఈ ప్లాంట్ సూటబుల్లా, రేపు అది పెరిగితే అలా ఎలా ఉంటుంది అని మనం ఊహించుకొని చేయాలి. ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్, ఏ వర్క్ చేసినా కూడా ఒక విజన్తో వెళ్ళాలి. Wow, see, the person who did this place had a vision and he had an experience and he wanted to share that experience with all of us. చూసారా? అక్కడ కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ, ఇప్పుడు థాట్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా వ్యూ ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఆ ఫీల్ని మనం కూడా తెచ్చుకుందాం.
వావ్ మ్యాన్, స్టన్నింగ్ కదా. సన్ రైజ్ ఇలా కూర్చొని టీ ఎస్టేట్లో. ఇట్స్ a beautiful experience. These are the details that you should look into and appreciate. The visionary thought that people had. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ని దే వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ పీపుల్. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఎంత కామ్గా క్వైట్గా ఉంది కదా నేచర్లో ఈ సౌండ్స్. వాళ్ళ 4x4 జీప్స్ సౌండ్ తప్ప నాకు తెలిసి వేరే సౌండ్ ఏమి ఉండదు. సపోజ్ ఆ 46 రూమ్స్ ఈ 100 acresలో ఫిల్ అయితే ఆ రోజు ప్రాబబ్లీ కొంచెం ఈ జీప్స్ షటిలింగ్ ఎక్కువ ఉంటుందేమో. Otherwise, it's very quiet and calm. యాక్సెస్ రోడ్ లేదు, ఎలక్ట్రిసిటీ సప్లై అంటే వాళ్ళ జనరేటర్ తప్ప గవర్నమెంట్ సప్లై లేదు. సో యూ కెన్ ఇమాజిన్ 24/7 ఈ రెసార్ట్లో పవర్, వాటర్, ఎవ్రీథింగ్ చూసి వాడుకోవాలి. వాళ్ళు మనకేం చెప్పరు, బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. They put in so much effort to give us this kind of an experience. So it is our responsibility. ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, రిసోర్సెస్ అన్నీ చూసి వాడుకోవడం, వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కావడం చాలా ఇంపార్టెంట్. సో మనం స్టార్ట్ చేసిన ప్లేస్కి ఆల్మోస్ట్ వచ్చేసాము. మనం జస్ట్ ఒక 1/4 పార్ట్ ఆఫ్ దిస్ రెసార్ట్ విజిట్ చేసి వచ్చాము. సో ఇలా కిందకి వెళ్తే సో కాయకింగ్ ప్లేస్కి కానీ, అవుట్డోర్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్ ప్లేస్ ఉంటుంది, అండ్ పూల్ ఏరియాకి వెళ్తుంది. సో డిఫరెంట్ ఉన్నాయి. సో ఇది పూల్ ఏరియాకి వెళ్ళడానికి చూడొచ్చు. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ బిలీవ్. హీ ఈజ్ ద మాస్టర్ బిహైండ్ దిస్. Definitely. Okay, friends, hope you love this video. Please do visit this place. It's a fantastic place. You will really enjoy it. And post your comments here. Thank you so much for taking the time to watch my video. Please do like, share and subscribe to this channel. Thank you so much.